3 రోజుల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి రైతుల పక్షాన మేము కేంద్ర ప్రభుత్వం ఎంతైతే కొంటారో కొనమని చెప్తే దానికి అనుగుణంగా కొంటామని చెప్పి అన్నారు. దానికి నిరసనగా మేము ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో 14 కానివ్వండి 18 కానివ్వండి రైతుల పక్షాన ఉండాలి, రైతులకు పెట్టుబడి సహాయం చేయాలనే ఉద్దేశంతో రైతు బంధు అనే పథకాన్ని ప్రవేశపెట్టి ఎకరాకు ఫస్ట్ టైం 4,000 తర్వాత 5,000 చొప్పున ప్రకటించి రోడ్డు పంటలకు గతంలో 10,000 వేయడం జరిగింది. మరి దానికి పెట్టుబడి సహాయంగా మరి వాళ్ళు తీసుకొని మరి అధిక దిగుబడినిచ్చే వంగడాలు వేసి వరి వేసి ఆమ్దాలు కానివ్వండి పత్తి కానివ్వండి పండించి మరి బాగా ఆర్థికంగా చేదోడు వాదులుగా నిలిచినటువంటి కేసీఆర్ గారికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి తేడా చాలా ఉంది. వాళ్ళు పెట్టుబడి సహాయం అని చెప్పి ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి రైతులకు ఆశ చూపించి తర్వాత మహిళలకు విద్యార్థులకు అన్ని వర్గాల ప్రజలకు 23 డిసెంబర్ల గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నేత పిసిసి అధ్యక్షుడు మరి ఆ రోజు దొంగ హామీలు ఇచ్చి మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసి కూడా ఈరోజు దాదాపు 3 సంవత్సరాలుగా వస్తుంది. తర్వాత విత్తనాలు సప్లై సంబంధం లేదు. ముఖ్యంగా యూరియాతోన యాప్ అని చెప్పి ఆన్లైన్లో బుక్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. దానికి యాప్లో చూపిస్తేనేమో స్టాక్ ఫుల్ ఉంటుంది యాప్లో, కానీ షాప్లో పోతే నీళ్ళు ఉంటుంది. షాప్లో నీళ్ళు ఉంటుంది, మళ్ళీ యాప్లో ఉంటుంది స్టాక్ ఉంటుంది. ఈ విధంగా అయోమయం గురి చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు. కనుక మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇవన్నీ యాప్ ఎత్తేసేయాలి. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మద్దతు ధర ప్రకటించినటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తే దానికి అనుగుణంగా 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగింది. గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం 50 లక్షలు కేటాయిస్తే 50 లక్షల ధాన్యాన్ని మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుక్కుంటే మనం 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అదనంగా కొనుక్కొని మరి రైతుకు బాసట గ్రహించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం. కనుక మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మండల పార్టీ నుంచి మున్సిపాలిటీ పార్టీ నుంచి రైతుల పక్షాన మీ ప్రభుత్వం ఉండండి, మీరు చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకోటి రెండో విషయం కూడా, బోనస్ చెప్పినావు నువ్వు ఎన్నికల హామీలో భాగంగా, అది కూడా తుత్తు మంత్రంగా బోనస్ ఇచ్చినావు. పోయిన యాసంకి ఇవ్వలేదు, పోయిన వానాకాలం కూడా అది కూడా తుత్తు మంత్రంగానే ఇచ్చినావు. ఇప్పుడు ఏం చెప్తున్నావు? అప్పుడు సన్న రకాలు పెడుతున్నావు, అన్ని దానికి బోనస్ ఇస్తామని చెప్పినావు 500 క్వింటాలకు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నావు? ఒక 8 రకాలని మెన్షన్ చేసి 8 రకాలకు సంబంధించినటువంటి సన్న రకాలు పండిస్తే దానికి మాత్రమే బోనస్ ఇస్తా అని చెప్తున్నావు. కనుక ఎక్కడ తిరిగి రైతులకు ఇన్స్ట్రక్షన్స్ పెట్టి అంటే చెరుకుతో కూడుకున్నటువంటి వ్యవసాయం చేయమని చెప్పి అంటున్నావు. అట్లా కాదు, రైతులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. రైతు కష్టపడి పండించినటువంటి ధాన్యం కూడా ఏదైతుందో మద్దతు ధర ఏదైతే కేంద్రం కానీ ప్రకటించిందో దానికి అనుగుణంగా మీరు ఎక్కువ కొనుక్కోవాలి. భర్తీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ అదేవిధంగా మా మాజీ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారి ఆదేశంతో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. రైతు డిక్లరేషన్ అని చెప్పి ఎలక్షన్ కన్నా ముందు అరాజ్పాట అంటే మీరు ఓడి లోన్లు తీసుకొచ్చుకోండి, నేను రుణమాఫీ చేస్తా అంటాడు. మీకు ఎలాంటి మీకు అంటే గత ప్రభుత్వం చేసిన దానికన్నా పెద్ద మొత్తంలో నేను రైతులకు పెద్దపీట ఇస్తాను, ఈ నీ వేసిన పెద్దపీట ఇదేనా అంటే రైతు బంధు ఎగరగొట్టేది ఇది పెద్దపీట. రైతులకు యూరియా బస్తాల కొరత వేసేది కూడా ఇది పెద్దపీట. దాదాపుగా ఎకరానికి దాదాపుగా రైతుకు మినిమం 3 బ్యాగులు లేదు పంట పండే పరిస్థితులు ఈ రోజు లేదు. నువ్వు 2 బ్యాగులకు కుదిస్తాడు అంటే రైతులను ఎట్లా డెవలప్ చేయాలని ఆలోచన చేస్తున్నావు నువ్వు. అంటే నీకు రైతే దొరికిందా? అంటే వివక్ష చూపడానికి రైతే దొరికిందా? రైతుల పక్షాన ఎందుకు రైతులని ఈ రకంగా ఎందుకు వివక్ష చూపిస్తున్నారు? దయచేసి మీకు దండం పెట్టమంటే పెడతాం. మా అందరి పక్షాన మీ కాళ్ళు కూడా మొక్కమంటే మొక్కుతాం. కానీ ప్రజల పక్షాన ఖచ్చితంగా రైతులను కాపాడాలి. రైతులను కాపాడడం కోసమే మేము మా ఉద్దేశం. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతు ఎంత సంతోషంగా ఉన్నాడు, ఈ రోజు ఎంత అరికోసపడుతున్నాడో ఒకసారి మీరు గమనించాలి. క్షేత్రస్థాయిలో మీరు బయటికి వెళ్తే మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలని చెప్పులు తీసుకొని కొట్టే పరిస్థితి, ఈ రోజు రైతులు చెప్పులు తీసుకొని కొట్టే పరిస్థితి తెచ్చుకున్నారు. వ్యవసాయం దండగా కంప్యూటర్ పండుగ అన్న చంద్రబాబు నాయుడు ఎటువంటి మీకు అందరికి తెలుసు.
రేపు రేపు భవిష్యత్తులో కూడా మీ పరిస్థితి అంటే ఆగమయ రైతులే చెప్పులతో కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లాస్ట్ సన్న రకాల్లో కూడా మళ్ళీ 7 రకాలు కుదించాం. మళ్ళీ యాసంగి రైతు బంధు దగ్గర దిగుతున్నారు. యాసంగి ఇచ్చే రైతు బంధు పోతుంది, యాసంగిని ఇచ్చే బోనస్ లేదు. పానకాలం తూతూ మంత్రంగా లాస్ట్ చివరి రైతు వరకు కూడా బోనస్ వేసే పరిస్థితి లేదు. అంటే ఎందుకు వివక్ష చూపిస్తున్నారు రైతుల పట్ల? రైతుల పక్షాన మేము పెద్ద ఎత్తున రైతుల పక్షాన ఉండి పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రైతేసిన రాజ్యము, ఎద్దేసిన వ్యవసాయము, రైతేసిన రాజ్యము ఎక్కడ నిలబడ్డ సందర్భాలు లేవు. రైతు ఉంటేనే రాజ్యం, రైతు లేని రాజ్యం లేదు. కాబట్టి దయచేసి మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి కింది స్థాయిలో ఉన్న ఎమ్మెల్యేలు మరి క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితులను ఎందుకు తీసుకుపోతలేరు? మీరు ప్రభుత్వం దగ్గరికి ఎందుకు తీసుకుపోతలేరు? ముఖ్యమంత్రి ఏం పని చేస్తాడు ఇంతకు? అంటే మొత్తం వ్యవసాయం అంతా కార్పొరేట్ మాయం చేస్తాడా? ఏం చేస్తాడు ఇంతకు? రైతాంగాన్ని తొక్కాల కాన్సెప్ట్ పెట్టుకున్నాడా? దయచేసి గమనించి మీరు ఈ రైతులకు అన్ని విధాలు న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు. ఇప్పటి వరకు ఫర్టిలైజర్ ఇంతకుముందు ఏ రేటు ఉంటే ఇప్పుడు ఏం రేటు ఉంది? ఇంతకుముందు 1200 ఒక బస్తా ఉంటే ఈరోజు 2100. రైతు తీసుకుపోయి ఇంత రేటు తీసుకుపోయి పంటలు ఏ విధంగా పండియాలి? ఇంకోటి, మీరు మద్దతు ధరని ఈ 60 రూపాయలు 80 రూపాయలు కాదు, ఒక 500 చొప్పున రైతుకు పెంచితే ఈ రోజు రైతు కూలీలో కూడా ఊర్లలో పోతే పోయిన సంవత్సరం చూసుకుంటే 300, ఈ సంవత్సరం తీసుకుంటే 500 మామూలు కూలీది. వర్షాకాలం వస్తే ఒక్క ఆడ మనిషికి 1000 రూపాయల చొప్పున ఉంది. రైతు బాగుపడాలంటే రాష్ట్రం కానీ కేంద్రం కానీ రైతు మీద దృష్టి ఉంచి మీరిద్దరూ కలిసిమెలిసిగా రైతుల కోసం పని చేసే రైతు రాజు అవుతాడు. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతును రాజు చేయాలని కోరిన కానీ మీరేం చేశారంటే రైతును అనుగొత్తానికి చూస్తున్నారు. ఎందుకంటే చూస్తున్నాం, మనము ఎన్నో రకాల వడ్లు సన్న రకాలు పెడుతుంటాం, కానీ మీరు ఈరోజు 7-8 రకాలు చెప్పారు. కాబట్టి మన రాజేంద్ర ఏం చేస్తారంటే దిగుబడి రావాలని కోరుతారు. ఆ దిగుబడి వచ్చిన మీరు ఏం చేశారు? మొన్న ఒక్కొక్క క్వింటల్ ఎంబడి 15 కిలోల చొప్పున కట్ చేసి పెట్టిండ్రు. అంటే ఆ రైతు పండించి లాభం ఏంటి? పండియాలకే ఏ సన్న రకం మంచిగా ఉంటది దాన్ని దృష్టి పెట్టుకొని పండిస్తాడు. 4 రూపాయలు రకాలని కట్ చేసి పారేచ్చారు. ఇంకోటి, మన కోయిలసారి చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం ఈ టైం వరకు కిందికి పోతుండే. ఇప్పుడు మీరు చూడండి, ఎడారి ప్రాంతం అంటే బండ్రవాలి వరకే నీళ్ళు ఉన్నాయి. బండ్రవాలి కింది నుంచి 4 చెక్ డ్యామ్ ఉన్నాయి, చుక్క నీరు లేదు. ఇప్పుడు తుకాలు పోసుకున్నామంటే నీళ్ళు లేవు. రైతుల పరిస్థితి ఏంది? వర్షాకాలం చూస్తేనేమో వర్షాలు అనుకూలంగా లేవు. కనీసం మన కోయిలసారి డ్యామ్ నీళ్లు ఉన్నామంటే ఆ నీళ్లు మీరు దృష్టి పెట్టి రైతుల మీద మన ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టినట్లయితే ఇప్పటి వరకు తుకాలు పోసుకోలేదు మేము. కావలిస్తే మీరు వచ్చి ప్రెస్ మీట్లు వచ్చి కూడా ప్రతి విలేజ్ లో వచ్చి చూడండి. 90%, 100% ఈ పాటికి పడి ఉన్నాడు. ఇటువన్నీ దృష్టి పెట్టుకొని గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు దృష్టి పెట్టి రైతులకు లాభసాటిగా చేయాలని మా రైతుల పక్షాన మరీ మేము కొట్లాడేదాకా ఉంటాము, పోరాడుతూనే ఉంటాము. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము అవి చేయకుండా ఎగ్గొట్టే విధంగా ముందుకు పోతుంది. సరే, ఎగ్గొడితేవి ఏదైతే చేయాలనుకున్నావో మీరు ఇచ్చిన హామీలుల్లా ఏదైనా ఫుల్ఫిల్ అన్నా చేయండి. ఇప్పుడు రైతులకు 7,500 అన్నారు, కేసీఆర్ 5,000 ఇస్తే 7,500 అన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ ఉరుకు బ్యాంకుకు 9 తారీఖున నీ ఖాతాలు వేస్తా అన్నారు. డిసెంబర్ 9, మళ్ళీ డిసెంబర్ 9, 26 డిసెంబర్ కూడా వస్తుంది, అది కూడా పోతుంది. ఇచ్చేదేదో స్పష్టమైన హామీ ఇస్తలేరు. మన కేబినెట్ మీటింగ్ లో కూడా అన్ని సన్న రకాలకు అన్నారు. కేబినెట్ మీటింగ్ 7 అన్నారు. కొనుగోలు కేంద్రంలో తూకాలు జరుగుతున్నాయా లేదా, తరుగు ఎంతమంది తీసుకుంటున్నారు? వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు. మేము ఫోన్ చేస్తే అరే అదే అడగకుండా భయ అంటారన్న. మిల్లర్ దగ్గర పోతే 5 కిలోలు 10 కిలోలు కట్ చేసిండు. ఎందుకు కట్ చేసిండు? ఈ 5 కిలోలు కట్ చేసిన అమౌంట్ అంతా ఏడిపోయినాయి? రాష్ట్ర ప్రభుత్వానికి పోయినాయి. ఎట్లా పోయినాయి? మిల్లర్లంతా సిండికేట్ చేసి క్వింటాల్కు ఇంత ఇవ్వాలి మాకు కమిషన్, రైతుల దగ్గర కమిషన్ కట్ చేసి వాళ్ళు తీసుకున్నారు. దాదాపు 500 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు బ్లాక్ మనీగా రైతులు చాలా అల్ల ఏడిపోయినవి, కేరళకు పోయినాయి. ఓపెన్ గా రేవంత్ రెడ్డి గారు చెప్పారు మనం 1000 కోట్లు ఇవ్వాలి కేరళ ఎలక్షన్ కానీ. అంటే ఇవల్ల 1000 కోట్లు కూడా రైతులవే. ఇవాళ
తినే మూమెంట్ లో ప్లేట్ గుంజుకపోతా అంటే అర్థమైంది అది యాప్ వలన లాభం ఎవరికి, యాప్ వల్ల లాభం ఎవరికి అని ఉందా? రైతుకు లాభం ఉందా? మీరు ఎంతసేపు ఉన్నా యూరేంది ఇవ్వకూడదు. ఇప్పుడు డిఏపి గత మొన్నసారి 1300 ఉన్నది, ఇప్పుడు 1800 అయింది. 2100 2100 అంటే ఎంత తేడా అయిపోయా? 800 రూపాయలు తేడా. ఇప్పుడు రైతుకి ఇస్తా బోనస్ లేదు, రైతుకి ఇచ్చే లాభాలు లేవు, రైతుకి ఇస్తా రైతు బంధు లేదు. 4 రైతు బంధులు అయింది, ఇది 4వ రైతు బంధు. 2 కంప్లీట్ ఎగ్గొట్టినావు, 3 ఎంత వేసినావు? 1 ఎకరా వేసినావు మీటింగ్ పెట్టి. మళ్ళా కేసీఆర్ బయటకు వస్తే ఇంకొక ఎకరా వేసినావు, 2 ఎకరాలకు వేసినావు. కేసీఆర్ అప్పుడు రైతు బంధు అప్పుడల్లా మీటింగ్ పెట్టిండా? ఇవ్వాలనుకున్నది ధర్మంగా ఇవ్వాలి. ఇయ్యను అంటే డైరెక్ట్ చెప్తే రైతు ప్రిపేర్ అయిపోతాడు. అరే మాకు రైతు బంధు రాదు, ఏమో అప్పో సప్పు మళ్ళీ సహకారాలు తోడిపోతారు, చేసుకుంటారు. మొన్న ఒడ్లతో దోబుచలాడుతున్నారు. మీకు హైదరాబాద్లో ఉన్న మూసి సుందరీకరణ మీద ఉన్న ఇంట్రెస్ట్ రైతుల మీద లేదు. ఈ రైతులకు ఆ మాట ఎందుకు ఇవ్వలేకపోతున్నారు రేవంత్ రెడ్డి గారు? ఈ రోజు రైతు పండిస్తేనే రాజ్యం అనేది ఉంటది, రైతు లేనిదే రాజ్యం లేదని నానుడు ఎన్నడో మనం పుట్టక ముందు భూమి పుట్టినప్పటి నుంచి ఆ మాట చెప్తున్నారు. కేసీఆర్ గారు ఆ దిశగా రైతును రాజు చేయాలని ఒక స్టెప్ వేసుకుంటూ వచ్చిండు. మీరు అన్ని రాము, మేము చెప్పింది తినాలి, మేము పెట్టింది తినాలనే ఉద్దేశమా? అదన ఓపెన్ చెప్పండి. చెప్తే రైతు వాని బుద్ధి పుట్టింది చేసుకుంటాడు, వాని చేసింది చేసుకుంటాడు. ఈ రకంగా మోసం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి బాగలేదు.